హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో రాగిపిండితో పూరీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రాగిపిండితో ఏ రెసిపీ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా కండరాలను, ఎముకలను, దృఢత్వాన్ని పెంచి మన శరీరాన్ని ఎంతో బలాన్ని ఇస్తుంది. కొంతమందికి రాగిపిండి అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్ పూరీల కన్నా ఈ రాగిపిండితో చేసే పూరీలే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. మరి అంత టేస్టీ అయినా రాగి పూరీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్లోని 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకుందాం. అలాగే 2 కప్పుల రాగి పిండిని కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని 3 లేదా 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం. తర్వాత గుప్పెడు బొంబాయి రవ్వను కూడా వేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసాం కదా, అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పూరీకి అయితే మనం ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ ముద్దని ఇలా కిందకి మీదకి కొడుతూ ఉంటే పిండి మృదువుగా మారి పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పూరీ కర్రీ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లోని 3 లేదా 4 బంగాళదుంపల్ని నీట్గా కడిగి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఉడకడానికి సరిపడా నీళ్ళైతే వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద 1 లేదా 2 విజిల్ వరకు వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత 1 ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకున్నాక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని 1 టమాటీని కట్ చేసి వేసుకోవాలి. టమాటీ మగ్గిన తర్వాత ఉడికించిన బంగాళదుంపల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపను గరిటెతోటి మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బఠానీలు కూడా వేసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని 2 గ్లాసుల వరకు నీళ్ళైతే వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత ఒక బౌల్లోని 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని నీటిలో కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన పూరీ కూర కూడా రెడీ అయిపోతుంది. బయట హోటల్స్లో చేసే కంటే ఇలా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు కలుపుకున్న చపాతీ ముద్దను మీకు ఎంత సైజు పూరీలు కావాలో అలా చపాతీల ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకున్నాక మరీ పలచగా కాకుండా లావుగా కాకుండా మీడియంలో అయితే చపాతీలని ఒత్తుకోవాలి. అన్నీ ఒకేసారి పాముకొని ప్లేట్లో అయితే పెట్టకండి. ఒక్కొక్కటి పాముకొని నూనెలో అయితే వేసుకోండి. ఒకటి ప్రిపేర్ అవ్వగానే మరుగుతున్న ఆయిల్లో అయితే ఇలా వేసుకొని ఒక సైడు పొంగగానే మరో సైడు తిప్పుకోండి. 2 వైపులా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇలాగే ప్రతి పూరీని కూడా రెడీ చేసుకోండి. అంతేనండి, టేస్టీ అయిన ఎంతో బలమైన రాగి పూరీలు అయితే రెడీ అయిపోతాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.